తెరదింపండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ మాజీ శాసనసభ్యులు రాజన్న గారు మాట్లాడుతున్నారు. ప్రెస్ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, బీఆర్ఎస్ పార్టీ అతిరథ మహారథులకి, జిల్లా అధ్యక్షులు మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తే ఒక జోకర్ లాగా ఫ్రస్ట్రేషన్లో హరీష్ రావు గారు వచ్చిన 24 గంటలు దాటక ముందే ఆగమాగమైపోయి మొత్తము ఆగమేఘాల మీద వరంగల్ పర్యటనకు రావడం జరిగింది. వచ్చి ఎరగబెట్టింది ఏమన్నా ఉన్నదా అంటే కొండందోవి ఎలుకను పట్టిందని అంటారు. కనీసము ఎలుకను కూడా ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు 4 క్యాబినెట్ మంత్రులను తీసుకొని వచ్చినప్పుడు అప్పటిదప్పుడు మరి ఏదో ఒకటి మంజూరు చేసి లేదా ఏదో ఒక బిల్ రిలీజ్ చేసి పోవాల్సిన పరిస్థితి ఉంటే ఎప్పుడు వరంగల్కి వచ్చినా ఆగమేఘాల మీద ఉట్టి చేతులతో వచ్చి ఉసూరుమని మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు. రైతుల గోస పడుతుంటే కూడా ఏమాత్రము రైతుల పక్షాన ఒక్క మాట మాట్లాడింది లేదు. గతంలో వేసవి కాలంలో పంటలన్నీ ఎండిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి నీటిని విడుదల చేసే విషయంలో ఎలాంటి ప్రణాళిక లేదు, అంచనాలు లేవు, పాబందీ చేయలేదు. ఎక్కడికక్కడ 1000 ఎకరాలు ఎండిపోతున్నాయి అని జిల్లా కేంద్రాల్లో ధర్నా చేస్తే ఆగమేఘాల మీద బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 6 కేబినెట్ మంత్రులు సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గరకు వచ్చి దాన్ని పరిశీలించినట్టు చేసుకొని అప్పుడు కూడా 39 kV 11 kV ఒక సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసిపోయిళ్ళు. 6 కేబినెట్ మంత్రులు శంకుస్థాపన చేయడానికి జల విద్యుత్తును అక్కడి నుంచి ప్రొడక్షన్ కోసము దానికి శంకుస్థాపన కోసం 6 మంత్రులు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు 9 నెలల తర్వాత మళ్ళీ 4 మంత్రులు పోయి అక్కడ ఆంధ్రకు విచ్చలవిడిగా నీళ్లు తీసుకుపోతూ ఉంటే ఎక్కడ తెలంగాణ రైతులు తిరగబడతారని చెప్పేసి అప్పటిదప్పుడు కిందికి నీటిని బంద్ చేసి దేవాదుల పంప్ హౌస్ సంబంధించిన 6 మోటార్లను బంద్ చేసి నీళ్ళని విచ్చలవిడిగా ఆంధ్రకు తరలిస్తూ ఉంటే మంత్రులు పోయినాక కూడా అట్లే ఉంటుందని చెప్పేసి ఎక్కడ బయటకు వస్తుందని చెప్పేసి కిందికి పోయే నీటిని ఆఫ్ చేయడం జరిగింది. పోనీ ఏదన్నా సాధించిందా అంటే ఏదన్నా ఒకటి రైతుల పక్షాన మాట్లాడిపోతారా అంటే 2027 డిసెంబర్ అని చెప్పేసి దీర్ఘకాలిక ప్రణాళిక వెంటనే ఎమర్జెన్సీగా ఏమన్నా చేసిందా అంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాల 2 నెలల కాలంలో 1 ఎకరా ల్యాండ్ను ఎక్వైర్ చేయలేదు. 33,000 ఎకరాల భూమిని భూసేకరణ చేయవలసి ఉంటే 30,000 ఎకరాలు కేసీఆర్ ఆధ్వర్యంలో పూర్తి చేసి 3,000 ఎకరాల భూమిని సేకరిస్తే దాదాపు 2,75,000 ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి ఉన్నది. దాదాపు సంవత్సరం కింద దేవాదుల దగ్గర 3 మోటార్లు 30,000 మెగావాట్స్ సంబంధించిన 3 మోటార్లు దాన్ని స్టార్ట్ చేస్తారని ఆగమేఘాల మీద మేము ధర్నాలు చేస్తూ ఉంటే 6th ప్యాకేజ్కి సంబంధించిన 3rd ఫేజ్ 6th ప్యాకేజ్ సంబంధించిన పనులు వెంటనే ప్రారంభించాలని మేము ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ ఉంటే ప్రోటోకాల్ను కూడా పట్టించుకోకుండా దేవాదుల దగ్గరికి వస్తే ఆ మోటార్లు మొరాయించేసినాయి. ఆ రాత్రంతా ఆర్ఈసీలోనే పండుకొని మరి విలాసవంతమైన గెస్ట్ హౌస్లో ఉండి ఏ రాత్రో తుస్సుమని పరారైన సంగతి. మళ్ళీ ప్రోటోకాల్ ప్రకారం మళ్ళా ఎమ్మెల్యేలను తీసుకొని మళ్ళీ వచ్చి ఆన్ చేస్తే మోటార్లు అయితే ఆన్ అయినాయి కానీ పైపులు పగిలిపోయిన పరిస్థితి. ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా
హరీష్ రావు గారు వస్తున్నారని చెప్పేసి ఒక్క పంపు మాత్రమే ఆన్ చేసిన పరిస్థితి మనం నిన్న చూసినాం. ఈరోజు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారో, మంత్రులు ఏం మాట్లాడతారో, సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో, లేదా సీఎం గారు మాట్లాడతారో పొంతలేని మాటలు మాట్లాడుతున్నారు. 2.5 సంవత్సరాల కాలంలో దేవాదుల కోసము ఎక్కడ ఒక తట్ట మట్టి తీయలేదు, అదనంగా ఎకరానికి నీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిటే రాక్షసుల లెక్క పంటలు ఎండిపోతూ ఉంటే, కాలువలు ఎండిపోతూ ఉంటే, చెర్లు ఎండిపోతూ ఉంటే ఒక రాక్షస ఆనందాన్ని పొందే పరిస్థితే కనబడతా ఉన్నది. 6th ఫేజ్ కింద ఉప్పుగల్లు రిజర్వాయర్ కింద మెయిన్ కెనాల్కి 535 కోట్ల ఎస్టిమేషన్లు పెంచి 1001 కోట్లు మంజూరైపోయినాయని చెప్పేసిండు. ఇప్పటి వరకు ఒక పైసా కూడా రాలే. ఒక్క పైసా కూడా ఈ రోజు వరకు అదనంగా పైసా రాలేదు, పని మొదలు పెట్టలేదు, తట్ట మట్టి కూడా తీయలే. 2022లో కేసీఆర్ గారి చేత మంజూరైన 3 లిఫ్టులకు సంబంధించిన విషయం 104 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు కడియం శ్రీ 2 సార్లు 2 దిక్కుల బొందదవిపోయిండు, తట్ట మట్టి తీయలేదు, అక్కడ పోయి పిండాలు పెట్టినాం. 2003లో గంగారం దగ్గర చంద్రబాబు నాయుడుతో కేసీఆర్ గారు పోయి అక్కడ మన కడియం శ్రీఆర్ గారు అక్కడ పోతే 17 నెలలైనా తట్ట మట్టి తీయకపోతే అప్పుడు అక్కడ కూడా పిండాలు పెట్టినాం. ఈ హామీలు ఇచ్చి పనులు చేయకపోతే పిండాలు పెట్టే వంతు నాదైతుంది, పనులు తూతూ మంత్రంగా మొదలుపెట్టేది కడియం శ్రీఆర్ అవుతుంది. గణపురంలో 3-4 దిక్కులు ఇప్పుడు అదే పిండాల కార్యక్రమం మళ్ళీ మొదలు కాబోతా ఉన్నది. 1000 కోట్లేమో దేవాదుల మన దేవన్నపేట దగ్గర 1000 కోట్లు అని చెప్పిండు, తుస్సు ఒక్క పైసా రాలే. 1001 కోట్ల రూపాయలు మన ఉప్పుగల్ దగ్గర అన్నారు, దానికి ఒక్క పైసా రాలేదు. ఇప్పటి వరకు గణపురంలో మొన్న భారీ వర్షాల వల్ల చెరువులు నిండినాయి, కానీ దేవాదుల ద్వారా ఒక్క చెరువు అంటే ఒక్క చెరువు కూడా నిండని పరిస్థితి ఈరోజు దాపరించింది. రేవంత్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి ఇంకా రైతులు సిద్ధంగా లేరు. కర్రు కాల్చి వాత పెడతారు, తప్పకుండా కర్రు కాల్చి వాత పెడతారు. ఎన్నిసార్లు మబ్బ పెడతావు? వరంగల్కి వచ్చి ఇప్పటికీ 6 మంత్రులు ఒకసారి, 4 మంత్రులు ఒకసారి, జిల్లా మంత్రి ఒకసారి, ఇప్పటి వరకు అందరు వచ్చింది కానీ ఒరగబెట్టింది మాత్రం ఏం లేదు. ప్రజలు ప్రత్యేకంగా రైతులందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో రైతులు తిరగబడతారు, కాంగ్రెస్ పార్టీని కర్రు కాల్చి వాత పెడతారని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ.